శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకొని గురువారం వేడుకగా కోయిల్ అల్వార్ తిరుమంజసం చేపట్టారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి 11:30 వరకు కోయిల్ అల్వార్ తిరుమంజసం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజ సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మధ్యాహ్నం 12:30 నుండి భక్తులకు దర్శనాన్ని అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ మునిశేఖర్, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఏదో దొరకాలన్నా వాడికి అంతే. ఇక్కడే పైన అంటే ఇది వేరు. మీ ఫోన్ తెచ్చారా? నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు కోయిలాల్వార్ తిరువంజన సేవ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే దేవాలయంలోని అంతర్భాగాన్ని, దేవాలయం చుట్టూ ఉండేటటువంటి భాగమును, అలానే స్వామివారికి నిత్యం కైంకర్యంలో ఉపయోగించేటటువంటి వస్తు ద్రవ్యములను అన్నింటినీ శుద్ధి చేస్తూ ఈ వైభవోత్సవ పురస్కృతంగా స్వామివారికి జరిగే వైభవంకి తార్కాణంగా ఈ కోయిలాల్వార్ తిరువంజన సేవ 18 రకాలైనటువంటి సుగంధ ద్రవ్యములతో ఉండే లేపనాన్ని, స్వామివారు ఉండేటటువంటి గర్భాలయము, తర్వాత ఉండేటువంటి అంతరాలయము, అర్ధమండపం వరకు కూడా ఈ తిరుమంజన సేవను చేస్తూ స్వామివారికి వైభవోత్సవ పురస్కృతంగా స్వామివారికి జరిగే ఉత్సవ ప్రారంభ సరళిని ఈ కోయిలాల్వార్ తిరువంజన సేవతోటి ప్రారంభం చేయటం ఎప్పుడు అనూచారంగా వస్తున్నటువంటి విషయం. దాంట్లో భాగంగానే కోయిల్ అంటే దేవాలయము, ఆళ్వార్ అంటే భగవంతుడు, తిరుమంజనము, తిరుమై అంజనము అంటే ద్రవ్య సేవ అని ఉండేటటువంటి అర్ధతత్పరతోటి ఈ కోయిలాల్వార్ తిరువంజన సేవా కార్యక్రమం పూర్వం నుంచి అనూచారంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు దేవాలయ అంతర్భాగము, ద్రవ్యములను అన్నింటినీ శుద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటిది. దీని కృతంగా స్వామివారికి జరిగేటటువంటి నిత్యకట్ల కైంకర్యాలను పూర్తి చేస్తూ ఈ తిరుమంజన సేవ అయిన తరువాత భక్తులకి అందరికీ కూడా శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడం యథాతథంగా జరుగుతున్న విషయం. దీన్ని గమనిస్తూ దీని తర్వాత 30 నుంచి 3వ తేదీ వరకు జరిగేటటువంటి వైభవోత్సవాల్లో భక్తులందరూ పాత్రులవుతూ శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. నమో వెంకటేశాయ.